డైమండ్ రాణి, నువ్వేంది? నీ అవతారం ఏంది? దుబాయ్లో నువ్వు చేసే యాషాలేంది? ఏయ్ గుట్కా, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి నీకు. ఆల్రెడీ గుట్టకాలు నమిలి నమిలి సగం పళ్ళు రాలిపోయాలే, ఇంకా నువ్వు రాలగొట్టేది ఏంది నా బొచ్చు? మరి లేకపోతే ఏంటా వాగుడు? ఇక్కడ ఇండియాలో ఎలాగో నాకు ప్రశాంతత లేదు, కనీసం బయట దేశాల్లో ఎంజాయ్ చేస్తున్నా కూడా చూడలేక చస్తున్నారా మీరంతా? ఇది నా ఒక్కడేడుపు కాదు, నిన్ను చూసి సోషల్ మీడియాలో తెగ తిట్టుకుంటున్నారు. 5 సంవత్సరాలు జగనన్న పరిపాలనలో బాగా దోచుకు దబ్బి ఇప్పుడు ఆ డబ్బంతా ఎంజాయ్ చేస్తుంది అని. నేను దోచుకోవడం వీళ్ళు చూసారా ఏంటి? రాజకీయాల్లో ఉండి మంత్రి పదవి చేపట్టి ఎంతో కష్టపడి సంపాదిస్తే అలా పిచ్చి కూతలు కూస్తారా? ఏముంది, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి సగం అక్కడ నొక్కేసింది. ఇక తిరుమల విఐపి దర్శనాల పేరిట అందరి కాడికి దోచేసింది. ఎక్కడికక్కడ నోరేసుకుని పడి పతిదారులో వాటాలు కొట్టేసి ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కబ్జాలు చేసి పారేసి బాగా తిని బలిసి కొట్టుకుంటుంది అంటున్నారు. ఏయ్ గుట్కా, ఇవన్నీ జనాలు అంటున్నవేనా, లేకపోతే నువ్వు నా పైన ఏడ్చేవి అంటున్నావా? నువ్వు ఏమనుకున్నా అది మాత్రం నిజమేగా. నీ చేతివాటం సంగతి తెలియదే ఉంది. అసలైనా అందరికీ నా మీద ఎందుకు దృష్టి? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దేశంలో ఎవరు సంపాదించుకోవడం లేదా? ఎవరు ఎంజాయ్ చేయడం లేదా? ఎవరు ఎలా ఉన్నారో అన్న సంగతి పక్కన పెడితే నీ నోటిదోలు ఉందే, అదే నిన్ను జనాలకి గుర్తు చేసి ఇలా ట్రోల్స్ చేయిస్తుంది. సరే సర్లే, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. సోషల్ మీడియాలో తిట్టుకున్న జనాలు తిట్టుకున్నా పెద్ద పట్టించుకోక్కర్లేదు, కానీ మన జలగన్నకు కూడా మండుతుంది నిన్ను చూస్తుంటే. మన జలగన్నకి ఎందుకు మండుతుంది? మన సైకిల్ అన్న మనకెప్పుడు సపోర్ట్ గానే ఉంటాడుగా. ఉన్నట్టు కనబడతాడు, ఏంటి ఉండేది నా బొచ్చు? అసలు బయట వాళ్ళకన్నా ముందేడ్చేది మన సైకోనే. పిచ్చి పిచ్చిగా వాగకుండా చెప్పేదేదో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పేశావు. ఏముంది, అసలే అక్కడ మన పరిస్థితి ఏం బాలేదు. మనం ఎన్ని గుంటనక్క ఎత్తులు చేసినా చివరాఖరికి సిట్ అయిపోతున్నాం. ప్రభుత్వంపై ఏ ధర్నా చేసినా అది రివర్స్ అయ్యి మనకే తిప్పి కొడుతుంది. మన జలగన్న పేకాల చుట్టూ కేసులు, మన సైకో బ్యాచ్లు అరెస్టులు. అబ్బబ్బా, ఇవన్నీ ఎప్పుడు ఉండేవేగా, వీటికి నాకు సంబంధం ఏంటి? అక్కడే ఉంది డైమండ్. పార్టీ ఇన్ని కష్టాల్లో ఉంటే గొట్టాల ముందుకు వచ్చి ప్రభుత్వం పైన మొరగాలి, కానీ ఫ్యాషన్ కొట్లు వేసుకుని దుబాయ్లో ఎంజాయ్ చేస్తూ చక్కర్లు కొట్టడం ఏంది అని మన జలగన్న మంట. ఓహో, అదా సంగతి. అలా అని 365 రోజులు ఇక్కడే పడి ఏడుస్తామా ఏంటి? రాజకీయాలు రాజకీయాలే, సరదాలు సరదాలే. నిన్ను తిట్టినా గోడను తిట్టినా ఒకటే. ఏదో నీ మంచి కోసం చెప్పాను, కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా ఉంటావని. పద్ధతిగా లేక పబ్బుల్లో క్లబ్బుల్లో ఏమైనా తిరిగేనా ఏంటి? వంకర మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడ దుబాయ్లో తిరిగిన దానికే జనసేన వీర మహిళలు నేను ఏకపార దొబ్బారు. ఎక్కింది ఇంకా దిగలేదా, నోటుకొచ్చింది వాగుతుందా డైమండ్ అని. అంత మాట అన్నారా? మరి అదే కదా, నువ్వు మామూలుగా మాట్లాడినా ఏదో పుచ్చుకుని మాట్లాడినట్టే అనిపిస్తుంది. మన పార్టీ పరువు, జలగన్న పరువు మొత్తం పోతున్నాయి. చాలే ఊరుకో, అసలు మనకి పరువు ప్రతిష్ట ఉండి సస్తేగా. అయినా అలాంటి పెద్ద పెద్ద మాటలు నీ నోట్లో నుంచి అస్సలు రాకూడదు. చదువు సంజయ్ నిశాని సన్నాసిగాడి. జలగన్న,